భరద్వాజ్ గారు మోడర్న్ మాస్టర్స్ ట్రైలర్ రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్లో వాళ్ళు డాక్యుమెంటరీ చేశారు కదా రాజమౌళి గారి పైన. దానికి సంబంధించి దాన్ని చూసారా? మీకు దాంట్లో కనిపించిన మాటలు అవన్నీ ట్రైలర్ ఎలా అనిపించింది? తెలుగు ట్రైలర్ పైన నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు దానిపైన. తెలుగు ట్రైలర్ మీదే గొడవ. అది యాక్చువల్గా వాళ్ళు ఇంగ్లీష్లో షూట్ చేశారు. అవును, నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నటువంటి బైట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడారు. వాళ్ళు ఒరిజినల్ వాయిస్లో ఉన్నాయి అక్కడ యాక్టర్స్ మొత్తం కూడా. అవును. అయితే ఈ ట్రైలర్ వచ్చేసరికి అది డబ్బింగ్ సినిమాలా అనిపించింది జనాలకి. అంటే ఒక పని చేసి ఉండొచ్చు, పారా డబ్బింగ్ పద్ధతిలో వెళ్ళుంటే బాగుండేది. అంటే వాళ్ళ ఒరిజినల్ వాయిస్ కొంచెం వినిపించి పారా డబ్బింగ్ చెబుతూ అది నడుస్తుంది, ఇది నడుస్తుంది, రెండు ఒక లేయర్లో అది వెళ్తుంది, రెండో లేయర్లో ఇది నడుస్తుంది. అంటే అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఈ ట్రైలర్ని అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా ట్రైలర్. అది ఒక రకంగా వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయడం కూడా. ఈ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయడం కోసమే వాళ్ళు ఇంగ్లీష్లో నడిపారు దాన్ని. నడిపినప్పుడు పర్టికులర్గా తెలుగులో వీళ్ళ వాయిస్లన్నీ కూడా చాలా జనాలతో లింక్ అయి ఉన్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా జనాలు తేడా అంటే రిజల్ట్లో దాని ప్రభావం కనిపిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, గతంలో ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సంపూర్ణ రామాయణం తమిళ్లో తీసి దాన్ని తెలుగులో డబ్ చేసినప్పుడు వేరే వాళ్ళతో డబ్బింగ్ చేయించారు. ఈయన డేట్స్ కుదరక కేవలం ఆ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పడం వల్లనే ఆ సినిమా దెబ్బతింది తెలుగులో. తమిళ్లో పెద్ద హిట్ అది. ఈ ప్రమాదాన్ని గుర్తించి కర్ణ సినిమా అప్పుడు శివాజీ గారి కర్ణలో ఈయన కృష్ణుడు వేశాడు. ఈయన డేట్స్ కోసం వెయిట్ చేసి ఈయనతోనే డబ్బింగ్ చెప్పించారు. అట్లా అది గుర్తొచ్చింది నాకు ఈ సందర్భంగా. దాంట్లో కంటెంట్ ఎలా ఉంది? మా రాజమౌళి గురించి వీళ్ళు మాట్లాడిన నా తీరు కానీ, రాజమౌళి గురించి రమా రాజమౌళి గారు మాట్లాడింది కానీ, ఎన్టీఆర్ ఇవన్నీ ఉత్సాహవంతంగానే ఉన్నాయి. పని రాక్షసుడు ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినవే వాళ్ళు. రకరకాల సందర్భాల్లో రామ్ చరణ్ మాట్లాడాడు. RRR ప్రమోషనల్ వీడియోస్ చాలా చేశారు వీళ్ళు ముగ్గురు కలిసి. అవును, ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ రాజమౌళి కలిసి రకరకాల లొకేషన్స్లో చేశారు. దాంట్లో అడపాదడపా కీరవాణి కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ సందర్భంగా జరిగిన చాలా చర్చలు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ కూడా దొరికినాయి. అందుకని ఇది ఎవరికి కొత్తగా అనిపించలేదు. ఇదే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు అనే విషయం ఆడియన్స్కి తెలుసు. రెండోది, రాజమౌళికి సంబంధించిన ఏ విషయమైనా తెలుగు వాళ్ళు చాలా సీరియస్గా పట్టించుకుంటారు. ఇప్పుడు ఆయన కాలేజీ డేస్లో ఉన్నటువంటి ఒక ఫోటో ఎవరో ఆ కాలేజీ మ్యాగజైన్ నుంచి తీసి సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అయిపోయింది. ఆయన ఏదో ఒక పాత బజాజ్ స్కూటర్ మీద కూర్చున్నటువంటి ఫోటో. ఇంత కీన్గా అబ్జర్వేషన్ ఉంది ఆయన మీద. అంటే బయటకి కనిపించని ఆరాధన ఉంది ఆడియన్స్లో. అందుకని ప్రతి హీరో అభిమానులు ఆయనతో తమ హీరో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఉన్నారు. దాన్ని కూడా కొంచెం యాడ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలో. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే, లేకపోతే తెలుగు హీరోల అభిమానులు మాత్రమే కాదు, బాలీవుడ్ హీరోలు కూడా ఇతనితో సినిమాలు చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు, పర్టికులర్గా తెలుగు డైరెక్టర్ల వైపు. వీళ్ళు ఏమాత్రం వెసులుబాటు ఇచ్చినా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అది రాజమౌళి కావచ్చు, లేకపోతే సందీప్ వంగ కావచ్చు, సుకుమార్ కూడా. సుకుమార్ పుష్ప ప్రాజెక్ట్ నుంచి రాగానే అతన్ని అప్రోచ్ అవ్వాలని ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ హీరోలు ఈగర్గా ఉన్నారు. అట్లీ ప్రాభవం చూసాం మనం. అట్లీ అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ కొంచెం డ్రాగ్ అయ్యేలా ఉంది అనగానే ఒక బాలీవుడ్ హీరో అప్రోచ్ అయిపోయాడు ఆయన. అది డిలే అయితే ఈ లోపల మనం ఇంకోటి చేద్దామని. అట్లా సౌత్ డైరెక్టర్లకి ఒక డిమాండ్ వచ్చింది ఇప్పుడు. ఆ డిమాండ్ తీసుకొచ్చిన వాడు రాజమౌళి. ఈ అంశాలన్నీ అంటే ఒక ప్రాంతీయ చిత్రానికి దేశవ్యాప్త మార్కెట్ క్రియేట్ చేసి దాన్ని ప్రపంచ మార్కెట్లోకి పంపు చేసి ప్రపంచ స్థాయి సినిమాగా తెలుగు సినిమాని నడిపించిన తీరు ఇదంతా డాక్యుమెంటరీలో ఉంటుంది. ఎలాగో ఈ క్రమంలో ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఈ ఆలోచన ఎక్కడ మొదలైంది, అది ప్రస్తుతం ఏ హైట్స్కి చేరింది అనేది వాళ్ళు సినిమాలో డాక్యుమెంటరీలో ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. అది ఆయనతో పనిచేసినటువంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ మాట్లాడతారు. సెంథిల్ కుమార్ బైట్
కనిపించిందా దీనిలో? ఇంకా టెక్నీషియన్స్ రాలా. ఆయన కీలకం, ఈయన కన్ను ఆయన, కాబట్టి ఇంకా ఉంది. ప్రస్తుతానికి ఆడియన్స్లో నోన్ ఫేసెస్ వరకు పట్టుకొచ్చి ఈ ట్రైలర్ చేశారు. ఇది తెలుగు ఆడియన్స్ని ఇబ్బంది పెట్టిన కారణం అదే. ట్రోల్ జరుగుతోంది కూడా అదే. మీరు డబ్బింగ్ ఎందుకు పెట్టారు, వాళ్ళతోనే మాట్లాడించవచ్చు కదా అని. మేకర్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు, నేను అనుకోవటం, దీన్ని డబ్ చేసి అన్ని భాషల్లోనూ పంపు చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ట్రైలర్ వరకు మాత్రమే ఇది ఇలా జరిగింది. ఒరిజినల్ కంటెంట్ అంటే డాక్యుమెంటరీని ఇలా డబ్ చేస్తారు అని అయితే అనుకోవడం లేదు. అది జరిగుంటే అదే వాడేవాళ్ళు. అది చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అది ఇంగ్లీష్లోనే రిలీజ్ అవుతుంది, ఇంగ్లీష్లో మాత్రమే నడుస్తుంది. ఒకవేళ ప్రాంతీయ భాషల్లో చేసిన తెలుగుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళతో చెప్పించడమే మంచిది. ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఒకటి ఆ ఐడియా విత్డ్రా చేసుకొని ఒకటే డాక్యుమెంటరీ, అది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. మేం కేవలం దాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రమోట్ చేయడం కోసం ఈ ట్రైలర్ రిలీజ్ చేశాం. దీనికి మేము పారాడబ్బింగ్ వాడాం, అంతే తప్ప ఏ ఆర్టిస్ట్ని కించపరిచే ఉద్దేశాలు మాకు లేవు అని చెప్పాలి. అలా కాదు, ప్రతి భాషలోనూ దాన్ని డబ్ చేయదలుచుకుంటే ఇతర భాషల్లో డబ్ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ తెలుగుకు సంబంధించి ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ఫుల్ ఫుటేజ్ ఉంటుంది దానిలో, దానికి వీళ్ళతోనే చెప్పించాలి, స్క్రిప్ట్ విడిగా రాయించాలి, లిప్ మూమెంట్ సింక్ అవ్వాలి. ఇంత పని ఉంది దానికి. ఈ పని చేయకపోతే దాని ఫలితం తేడాగా ఉంటుందనే ఇండికేషన్ అయితే ఇచ్చేశారు. ఈ జాగ్రత్తలన్నీ ఇప్పుడు మేకర్స్ చూసుకోవాలి. చూసుకునే ఐడియా బాగానే ఉంది. ఫర్దర్గా ఇదొకటే కాదు కదా, 1000 కోట్ల మార్కెట్లోకి ప్రవేశించినటువంటి తెలుగు దర్శకులు చాలామంది ఉన్నారు. సందీప్ ఉన్నాడు, అలాగే సుకుమార్ ఎమర్జ్ కావచ్చు, నాగశ్విన్ ఉన్నాడు కొత్తగా. పర్టికులర్గా తెలుగు నుంచి 3 డైరెక్టర్లు ఉన్నారు, తమిళ్ నుంచి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి, మలయాళం నుంచి ఆ మార్కెట్లోకి ఎవరు ఎంటర్ కావడం లేదు. కర్ణాటక నుంచి అతను ఒక్కడే ఉన్నాడు, ప్రశాంత్ నీల్ మాత్రమే ఉన్నాడు. తమిళ్ మార్కెట్ నుంచి అట్లీ మాత్రమే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. సో వీళ్లతో పాటు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ని ఎవరైతే సీరియస్గా పట్టించుకుని ప్రాజెక్టులు వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇందులోకి పట్టుకొస్తారు. ఈ మాస్టర్ సిరీస్లోకి రాజమౌళి ప్రారంభం కావచ్చు, అయినప్పుడు దీనికి సంబంధించి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆడియన్స్కి ఇంకిపోయినటువంటి స్వరాలు అవి, కీరవాణి కావచ్చు, ఈవెన్ రమా రాజమౌళి వాయిస్ కూడా ప్రపంచం అందరికీ రిజిస్టర్ అయిపోయింది తెలుగు వాళ్ళకి. ఈ రిజిస్టర్ అయిపోయిన వాయిస్ ప్లేస్లో ఇంకోటి వినిపిస్తే రిజల్ట్ తేడాగా ఉంటుంది. ఒక హీరోకి ఒక సింగర్ ప్లేబ్యాక్ పాడేటప్పుడు ఇంకో సింగర్తో పాడించినప్పుడు రిజల్ట్ తేడా వచ్చిన చరిత్ర కూడా చూసాం మనం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది.